కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. సాయంత్రంలోగా కేసును ఛేదించగలమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. సస్పెండ్ అయిన గ్రే హౌండ్స్ పోలీసులపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆగంతకుడు ట్రాక్ సూట్, వైట్ టీషర్ట్ ధరించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సాయంత్రంలోగా దర్యాప్తును పూర్తి చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా సమీక్ష నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా డీజీపీని కలిశారు. దానికి సంబంధించి ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఈ కేసు పురోగతి ఎక్కడి వరకు వచ్చిందనే దానిపైన పూర్తి వివరాలన్నింటినీ కూడా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మకు సిపి మహేందర్ రెడ్డి వివరించడం జరిగింది. అయితే ఒక కాన్ఫిడెన్స్ మాత్రం వారిలో ఉంది. సాయంత్రంలోగా నిందితుడిని పట్టుకుంటాం, ఇప్పటికే అతనికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ ఆయన ఐడెంటిటీని కూడా గుర్తించాము, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో నిందితుడి యొక్క కొంత విజువల్స్ ఉన్నట్లుగా పోలీసులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అంటే నిత్యానంద రెడ్డి కొన్ని వివరాన్ని కూడా పోలీసులకు వెల్లడించడం జరిగింది. ట్రాక్ సూట్ లో ఉన్నటువంటి వ్యక్తి తెల్ల టీషర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులకు వెల్లడించడం జరిగింది. అయితే దీనిపైన పోర్ట్రేట్ ను విడుదల చేయాలా, లేదంటే సీసీ కెమెరాలో ఏదైనా విజువల్స్ రికార్డ్ అయిన దానిపైన కొంత ఇప్పటికే ప్రత్యేక టీములు పురోగతిని కూడా సాధించాయి. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించాయి. కాబట్టి సాయంత్రంలోగా నిందితుడి యొక్క వివరాలను కూడా వెల్లడించే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. తరంగిణి. థ్యాంక్ యూ రాజేష్.